హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా ప్రైమ్లో రిలీజ్ అయిన రోడ్ హౌస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి మన స్పైడీ విలన్ అయిన మిస్టీరియో, అంటే మిస్టీరియోగా యాక్ట్ చేసిన జేక్ గారు. మూవీ మొత్తం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ పార్టే. చేజింగ్లు ఫైరింగ్లు పెద్దగా ఉండవు, కానీ మెయిన్గా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీన్సే హైలైట్. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, మీకు కొనార్ మెగ్రెగార్ ఐడియా ఉన్నాడా? అంటే పేరు ప్రొనౌన్సియేషన్ సరిగా పలకపోతే కొంచెం ఎక్స్క్యూజ్ అండి. ఇతను ప్రొఫెషనల్ బాక్సర్. ఇతని క్యారెక్టర్ మాత్రం మూవీలో క్రేజీగా ఉంటుంది. స్క్రీన్ మీద మనం ఇతను చూసిన ప్రతిసారి మనిషివా మానవ మృగానివారా నువ్వు అన్నట్టుంటాడు. మీరు ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియో అంతా మీరు చూసేసాక వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే జాయిన్ బటన్ని కూడా ఆన్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ వీడియోస్, పోల్స్ అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే అప్కమింగ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటాము. అంతేకాదు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి క్విజ్ని కూడా కండక్ట్ చేస్తుంటాము. మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా మంచి ఫీచర్స్ అన్నీ మన ఛానల్ మెంబర్షిప్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయ్యి ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ పొందండి. జాయిన్ అయ్యేందుకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంది, సో ఒకసారి చెక్ చేయండి. స్టోరీ మిడిల్ అమెరికాలోని ఒక ఫైట్ క్లబ్లో స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఒక ఫైట్ జరుగుతుంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆ ఫైట్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అక్కడికి ఫ్రాంకీ కార్టర్ కోసం వస్తుంది. ఫైట్లో అపోనెంట్ని బాగా కొడుతున్నాడుగా వీడే కార్టర్. ఈ ఫైట్ క్లబ్లో వీడే ఫ్రీక్వెంట్గా గెలుస్తుంటాడు. అందరూ వీడి మీద బెట్స్ వేసి డబ్బులు గెలుచుకుంటుంటారు. కార్టర్ తన అపోనెంట్ని బాగా కొట్టి ఓడించేస్తాడు. అయితే ఈసారి ఛాలెంజ్ చేయడానికి డాల్టన్ వస్తాడు. కార్టర్ ఎలాంటి వాడితో అయినా సరే ఫైట్కి రెడీగానే ఉంటాడు. బట్ కార్టర్ డాల్టన్ ఫేస్ని చూడగానే నాకు ఈ ఫైట్ వద్దు, ఏమొద్దురా బాబు అని అక్కడి నుంచి పారిపోతాడు. సో ఇంకా ఫైట్ చేయకుండానే డాల్టన్ డబ్బులు గెలుచుకుంటాడు. ఫైట్ క్లబ్లో నుండి బయటకు వస్తున్న డాల్టన్పై ఒక వ్యక్తి దాడి చేసి, నీ వల్లరా నా డబ్బులు పోయాయని డాల్టన్ని కత్తితో పొడుస్తాడు. బట్ డాల్టన్ మాత్రం కత్తితో పొడిచినా కూడా భయపడకుండా అలానే నిలబడతాడు. డాల్టన్ తను ఏమైనా చేసేస్తాడేమో అని ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మనోడు కత్తి వల్ల అయిన గాయానికి మెడిసిన్ రాసుకునే టైంలో ఫ్రాంకీ అక్కడికి వస్తుంది. నిజానికి డాల్టన్ ఒక ex-UFC ఫైటర్. అతని పాస్ట్లో జరిగిన ఒక ఇష్యూ వల్ల అతన్ని ఫైట్స్ చేయకుండా బ్యాన్ చేస్తారు. ఫ్రాంకీకి డాల్టన్ ఒక ఫైటర్ అని తెలుసు. తను డాల్టన్తో, నేను కార్టర్ కోసం ఇక్కడికి వచ్చా. నాకు ఫ్లోరిడాలో ఒక రోడ్ హౌస్ ఉంది. అది చాలా ఏళ్లుగా మేము రన్ చేస్తున్నాం. కానీ ఈ మధ్య కొంతమంది నన్ను, నా రెస్టారెంట్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు. వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. సో కార్టర్ మంచి ఫైటర్ కదా, తను నాకు హెల్ప్ చేస్తాడని ఇక్కడికి వచ్చాను. కానీ నిన్ను చూశాక నా ఒపీనియన్ మారింది. నువ్వు నా రోడ్ హౌస్కి ప్రొటెక్టర్గా ఒక నెల రోజులు ఉంటే నీకు $20,000 ఇస్తానని చెప్తుంది. కానీ డాల్టన్కి ఆ పని మీద ఇంట్రెస్ట్ లేక నువ్వు కార్టర్ని అప్రోచ్ అవ్వు, నాకు ఈ పని మీద అంత ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. కానీ ఫ్రాంకీ మాత్రం నీ మనసు మారితే ఒకసారి కాల్ చేయని నెంబర్ రాసిస్తుంది. ఆ తర్వాత మనోడు కారు వేసుకుని వెళ్తుంటాడు. ట్రైన్ వస్తుంటే ట్రాక్ మీద కారు ఆపేసి తను చనిపోవాలనుకుంటాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా చచ్చే టైం రాలేదులే అనుకుని కారు మూవ్ చేసేస్తాడు. బట్ అప్పటికే ట్రైన్ చాలా దగ్గరికి వచ్చేసి కార్ బ్యాక్ పార్ట్ని గుద్దేస్తుంది. ఆ ట్రైన్ యాక్సిడెంట్లో చావకుండా మనోడు బయటపడిపోతాడు. డాల్టన్ ఇంకా మనసు మార్చుకుని ఫ్రాంకీకి బౌన్సర్గా ఉండాలని ఫ్లోరిడాకి వస్తాడు. ఫ్లోరిడాకి వచ్చిన డాల్టన్ని చార్లీ పలకరిస్తుంది. అండ్ తను ఒక బుక్ షాప్కి ఓనర్. చార్లీ వాళ్ళున్న సిటీ గురించి రాసున్న బుక్ని డాల్టన్కి ఇచ్చి ఇంట్రెస్ట్ ఉంటే చదవమంటుంది. చార్లీని కలిసిన ఫస్ట్ మూమెంట్ నుండే డాల్టన్కి ఆ పాప మీద మంచి ఎఫెక్షన్ ఏర్పడుతుంది. డాల్టన్ చార్లీ ఫాదర్తో కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత రోడ్ హౌస్కి ఎటు వెళ్లాలో తెలుసుకుని రోడ్ హౌస్ దగ్గరికి చేరుకుంటాడు. డాల్టన్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేసే బార్ టెండర్ అయిన లోరా అతన్ని పలకరిస్తుంది. అక్కడ వర్క్ చేసే జేమ్స్ డాల్టన్ ఒక ex-heavyweight ఛాంపియన్ అని గుర్తుపట్టి, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉందని అంటాడు. లోరాకి కూడా డాల్టన్తో ఒక మంచి బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. డాల్టన్ అలా రావడం ఫ్రాంకీ కూడా గమనిస్తుంది. డాల్టన్కి ఆ రెస్టారెంట్ అంతా చూసిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా ఉందని అనిపిస్తుంది. బట్ ఆ ప్రశాంతత అంతా కాసేపే. రాత్రి అవగానే ఒక బైకర్ గ్యాంగ్ వస్తారు. వాళ్ళు ప్రతిరోజు చేసేలాగే రెస్టారెంట్ అంతా పాడు చేస్తుంటారు. అలానే ఒక అమ్మాయిని కూడా హెరాస్ చేస్తుంటే జేమ్స్ వెళ్ళి వాళ్ళని ఆపుతాడు. కానీ వాళ్ళు ఆగుతారా? ఆగరుగా. ఇక మన హీరో డాల్టన్ రంగంలోకి దిగి, మనం బయటకెళ్ళి మాట్లాడుకుందామా అని అంటాడు. కానీ వాళ్ళు దానికి అసలు ఒప్పుకోరు. డాల్టన్కి బాగా కోపం వచ్చి, బయటున్న బైక్స్ మీవే కానీ బయటకు వస్తుంటాడు. మన అబ్బాయిలకి బైక్స్ అంటే పిచ్చి కదా, సో బైక్స్ని ఏమైనా చేస్తాడేమో అని అందరూ బయటకు వస్తారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనోడు ఆ బైక్ గ్యాంగ్ మొత్తాన్ని దుమ్ము దులిపేస్తాడు. ఎంత పద్ధతిగా వాళ్ళని కొడతాడో అంతే పద్ధతిగా అందరినీ కారులో హాస్పిటల్కి తెచ్చి జాయిన్ చేస్తాడు. ఈ హాస్పిటల్లోనే ఎలీ అనే ఒక నర్స్ డాల్టన్కి పరిచయం అవుతుంది. డాల్టన్ ఎలీతో, నేను హీరో అవ్వడానికి ఎవరిని కొట్టను, జస్ట్ డబ్బులు తీసుకుని కుమ్మేస్తానంతే అని చెప్తాడు. డాల్టన్కి బ్లీడింగ్ అవుతుండడంతో ఎలీ డాల్టన్ని ట్రీట్ చేస్తుంది. డాల్టన్ అండ్ ఎలీ కాసేపు డాల్టన్ ఫైట్ లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. కట్ చేస్తే ఫ్రాంకీ డాల్టన్కి ఆ వీక్ ఇవ్వాల్సిన మనీని ఇస్తుంది. డాల్టన్ వల్ల ఆ రోడ్ హౌస్ ఇంతకు ముందులా పీస్ఫుల్గా ఉంటుందని ఫ్రాంకీ నమ్మకం. అండ్ ఫ్రాంకీ డాల్టన్ ఉండడానికి ఒక బోట్ హౌస్ను కూడా ఇస్తుంది. బట్ బోట్ హౌస్ కింద ఉన్న వాటర్లో ఒక మొసలి ఉంటుంది. దాంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటర్లో పడ్డారంటే మాత్రం మొసలికి ఆహారం అయిపోయినట్లే. ఆ బోట్లో ఉన్న డాల్టన్కి తన పాస్ట్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి.
ప్రతిసారి గుర్తొచ్చే ఆ మెమొరీస్ వల్ల డాల్టన్ చాలా ఇబ్బంది పడుతుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లోరా డాల్టన్ కోసం ఫుడ్ తెస్తుంది. లోరా డాల్టన్తో ఇంతకుముందు నీలానే రోడ్ హౌస్ని ప్రొటెక్ట్ చేయాలని చాలామందే వచ్చారు. వాళ్ళందరూ ఆ బ్యాడ్ గైస్ వల్ల తిరిగి వెళ్ళిపోయారు. నేను కూడా జాబ్ మానేసి వెళ్ళిపోవాలని అనుకున్నా. బట్ నిన్ను చూసిన తర్వాత నీ వల్ల ఇక్కడ చేంజ్ వస్తుందని అనిపిస్తుందని చెప్తుంది. డాల్టన్ రెగ్యులర్గా చార్లీ బుక్ స్టాల్కి వెళ్తుంటాడు. ఎందుకంటే చార్లీ మదర్ కూడా చనిపోయి ఉంటుంది. అండ్ ఆ టౌన్లో బుక్స్ కొనే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో మనోడు చార్లీకి హెల్ప్ అవ్వాలని డైలీ కస్టమర్గా వెళ్తుంటాడు. రాత్రి రోడ్ హౌస్ దగ్గర జరిగిన ఫైట్ వల్ల ఆ టౌన్ అంతా డాల్టన్ గురించి తెలిసిపోతుంది. డాల్టన్ చార్లీ బుక్ స్టాల్లో ఉండగా కొంతమంది వెధవలు పక్క షాప్ పైన అటాక్ చేస్తారు. చార్లీ ఒక బేస్బాల్ బ్యాట్తో బయటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమని అరుస్తుంది. బట్ వాళ్ళు చార్లీ మీద అటాక్ చేయాలని అనుకుంటారు. కానీ చార్లీ వెనకే డాల్టన్ ఉండడంతో వాళ్ళు భయపడి పారిపోతారు. అయితే ఈ బైక్ గ్యాంగ్కి ఒక లీడర్ ఉంటాడు. వాడి పేరు బెన్. అయితే ఈ బైక్ గ్యాంగ్ లీడర్ బెన్కి డాల్టన్ గురించి అండ్ రోడ్ హౌస్ దగ్గర జరిగిన ఫైట్ గురించి తెలిసి తన మనుషులపైన కోప్పడతాడు. డాల్టన్ తన మనుషులతో ఎలాగైనా ఆ బౌన్సర్ గారిని లేపేయమని అరుస్తాడు. వీడు ఆ రోడ్ హౌస్ని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్లో ఉంటాడులేండి. సో వీడే బైక్ గ్యాంగ్ని ఫ్రాంకీ రెస్టారెంట్కి పంపించి ఫ్రాంకీని ఆ రెస్టారెంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు. రోడ్ హౌస్లో వర్క్ చేసే జేమ్స్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, డాల్టన్ జేమ్స్ని ఎంకరేజ్ చేస్తూ వాడిని ఒక బౌన్సర్ లాగా ట్రైన్ చేస్తుంటాడు. అండ్ డాల్టన్కి తన పాస్ట్ లైఫ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. వాటి వల్ల డాల్టన్ చాలా డిస్టర్బ్ అవుతుంటాడు. నెక్స్ట్ డే డాల్టన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు. అక్కడ మనోడికి ఎలీ కనిపిస్తుంది. ఇద్దరు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తారు. ఎలీ డాల్టన్కి నువ్వు కానీ ఈ ఊర్లో రాంగ్ పీపుల్తో పెట్టుకుంటే నీ పని దారుణంగా మారిపోతుంది, సో కొంచెం జాగ్రత్త అని సజెషన్ ఇస్తుంది. ఆ రోజు రాత్రి డాల్టన్ రోడ్ హౌస్ నుండి తన బోట్ హౌస్కి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే ఒక కారు వెనక నుండి ఫాస్ట్గా వచ్చి డాల్టన్ని గుద్దుతుంది. ఆ కార్ డ్రైవర్ ఎవడో కాదు, ఇంతకుముందు డాల్టన్ రోడ్ హౌస్ దగ్గర కొట్టిన బైకర్ గ్యాంగ్ మెంబర్ అయిన డెల్. వాడు కార్తో డాల్టన్ని గుద్ది కార్తో సహా డాల్టన్ని సముద్రంలో పడేస్తాడు. కానీ డాల్టన్ మాత్రం చనిపోడు. ఆ యాక్సిడెంట్ నుండి డాల్టన్ ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత డాల్టన్ చిన్నగా తన బోట్ హౌస్ని చేరుకుంటాడు. బట్ ఆల్రెడీ డెల్ ఆ బోట్ హౌస్లో గన్తో రెడీగా ఉంటాడు, ఒకవేళ డాల్టన్ గానీ బతికొస్తే లేపేయాలని. కానీ డాల్టన్ డెల్ని బాగా కొట్టి బోట్లో నుంచి సముద్రంలోకి పడేస్తాడు. ఆల్రెడీ బోట్ కింద వాటర్లో ముసలుందని చెప్పాను కదా, అది డెల్ని వితిన్ సెకండ్స్లోనే తినేస్తుంది. చిన్న మొక్క కూడా దొరకదు. కట్ చేస్తే బెన్ కింద పనిచేసే ఒకడు డాల్టన్ తోటి నేను మా బాస్ తీసుకుని రమ్మంటున్నాడు రా అని గన్ చూపించి బెదిరిస్తాడు. డాల్టన్ మర్యాదగానే నేను రానని చెప్తాడు. అయినా కూడా వాడు ఎక్స్ట్రాల్ చేయడంతో మనోడు వెళ్ళి వాడు వేలు విరిచేసి ఇప్పుడెలా కాలుస్తావురా గన్తో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాల్టన్ ఫ్రాంకీని అసలు డెల్ నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, ఈ రోడ్ హౌస్తో వాళ్ళకేం పని అని అడుగుతాడు. కానీ ఫ్రాంకీ ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వదు. అండ్ డెల్ ఏం మంచోడు కాదు, వాడు చాలా ప్రాబ్లమ్సే క్రియేట్ చేశాడు, వాడి చావు గురించి నువ్వేం పెద్ద బాధపడొద్దులే అని అంటుంది. డాల్టన్ తనని కలవడానికి రాలేదని బెన్కి తెలిసి బెన్కి పిచ్చి కోపం వస్తుంది. ఈ డాల్టన్ ఒక్కడి వల్ల రోడ్ హౌస్ తనకి దక్కకుండా పోతుందేమో అని బెన్ అనుకుంటాడు. బెన్ ఫాదర్ యాక్చువల్గా జైల్లో ఉంటాడు. అతను జైలు నుండి బెన్కి ప్రీపెయిడ్ కాల్ చేస్తాడు. కానీ బెన్కి వాళ్ళ ఫాదర్తో కాల్ మాట్లాడడం ఇష్టం లేక సెల్ని సముద్రంలోకి విసిరేస్తాడు. కట్ చేస్తే మన క్రేజీ గాయ్ నాక్స్ ఎంట్రీ. నాక్స్ ఒక బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎంట్రీ ఇస్తాడు. వీడిని ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయలేంలేండి. వీడు నడిచే మానవ మృగంలా అంటాడు. వీడు ఒక ఆమెతో మంచి రొమాన్స్లో ఉండగా ఆమె హస్బెండ్ రావడంతో వీడు బట్టలు లేకుండానే ఇంటిపై నుంచి కిందికి దూకుతాడు. ఇంకా అలానే బట్టలు లేకుండా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్తాడు. వాడిని చూసి అందరూ ఎవడ్రా బాబు వీడని అనుకుంటారు. అప్పుడే బెన్ ఫాదర్ అయిన జెరాల్డ్ నాక్స్కి కాల్ చేసి డాల్టన్ సంగతి ఫినిష్ చేయమని చెప్తాడు. ఈ నాక్స్ వేరే వాడిని కొట్టి వాడి డ్రెస్ వేసుకుని పక్కనే ఉన్న షాప్ని కూడా తగలబెట్టేస్తాడు. కట్ చేస్తే ఎలీ డాల్టన్ని తనతో బయటికి రమ్మని పిలుస్తుంది. డాల్టన్ కూడా ఆమెతో సముద్రంలోకి వెళ్తాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎలీ అనుకున్న స్పాట్కి రీచ్ అవుతుంది. ఈ ప్లేస్ మాత్రం ఫస్ట్ డేట్కి సూపర్ ఉంటుంది. సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది. బట్ వాటర్ లెవెల్స్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి. ఇద్దరు అక్కడ కూర్చొని చిల్ అవుతారు. ఎలీ డాల్టన్ని అతని లైఫ్ గురించి అడుగుతుంది. కాసేపు అయ్యాక డాల్టన్కి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎలీ తనని డేట్కి తీసుకొచ్చిందని. కానీ ఎలీ చాలా మంచి అమ్మాయి. ఎలీ తనతో ఉంటే తన వల్ల ఎలీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని డాల్టన్ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. బట్ ఎలీ మాత్రం డాల్టన్ని కిస్ చేస్తుంది. కట్ చేస్తే నాక్స్ బెన్ హౌస్ దగ్గరికి వస్తాడు. రావడమే బెన్ మనుషుల బైక్స్ని కారుతో గుద్దేస్తాడు. కారుతో గుద్దిందే కాక ఎవరు నేనొచ్చే దారిలో బైక్స్ అడ్డంగా పెట్టారని అంటాడు. అసలు ఎవడ్రా నువ్వని వాళ్ళందరూ నాక్స్ మీద గొడవ పడతారు. కానీ మనోడు అందరినీ ఒక రౌండ్ వేసేసి హాయిగా శాండ్విచ్ తింటూ కూర్చుంటాడు. ఈలోగా బెన్ అక్కడికి వస్తాడు. బెన్ నాక్స్ని చూసి అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాక్స్ వాడి స్టైల్లోనే మీ నాన్న ఆ బౌన్సర్ గాన్ని లేపేయాలని నన్ను ఇక్కడికి పంపించాడని బెన్తో చెప్తాడు. కట్ చేస్తే ఎలీ డాల్టన్ని తన బోట్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అయితే షెరీఫ్ అక్కడికి వచ్చి డెల్ డెత్ విషయంలో ఎంక్వైరీ చేయాలని డాల్టన్ని తన కస్టడీలోకి తీసుకుంటాడు. కానీ ఈ షెరీఫ్ కూడా బెన్కి సపోర్టరే. షెరీఫ్ డాల్టన్ని ఈ ఊరు నుండి వెళ్ళిపోమని అంటాడు. కానీ డాల్టన్ మాత్రం దానికి ఒప్పుకోడు. డాల్టన్ మాట వినేలా లేడని షెరీఫ్ డాల్టన్ని షూట్ చేసి చంపాలని చూస్తాడు. బట్ ఎలీ అక్కడికి వచ్చి తన ఫాదర్ని కొట్టి డాల్టన్ని తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఎలీ డాల్టన్తో చెప్తుంది షెరీఫ్ తన ఫాదర్ అని, అంటే తన ఫాదర్ కూడా బెన్కి సపోర్టే అని. ఈవినింగ్ టైంలో ఇద్దరు బెన్ మనుషులు చార్లీ షాప్లోకి వెళ్ళి దాన్ని కాల్ చేస్తారు. వీళ్ళలా ఎందుకు చేస్తారంటే చార్లీ డాల్టన్కి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ కదా. ఇలా చేయడం వల్ల డాల్టన్కి కోపం వచ్చి వాడే స్వయంగా వాళ్ళ డెన్కి వస్తాడని ఇలా చేస్తారు. నైట్ టైం డాల్టన్ రోడ్ హౌస్లో ఉండగా అక్కడికి బెన్ వస్తాడు.
బెన్ డాల్టన్తో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిదని చెప్తాడు. అండ్ నువ్వు అలా వెళ్ళిపోతే నేను నీకు చాలా మనీ ఇస్తానని కూడా ఆఫర్ చేస్తాడు. డాల్టన్ మాత్రం ఆ మాటలు వింటూ సైలెంట్గా కూర్చుంటాడు తప్ప ఏ ఆన్సర్ ఇవ్వడు. బెన్ డాల్టన్కి అతను పాస్ట్లో చేసిన ఒక ఫైట్ వీడియో చూపిస్తూ, నువ్వు నీ పాస్ట్లో నీ ఫ్రెండ్ తోటి ఫైట్ చేసావు కదా, కానీ ఆ ఫైట్లో నీ అగ్రెషన్ని నువ్వే కంట్రోల్ చేసుకోలేక నీ ఫ్రెండ్ని కూడా చంపేశావని చెప్తాడు. ఆ ఫైట్ వీడియోని చూసిన తర్వాత డాల్టన్ మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. తన ఫ్రెండ్ని అనుకోకుండా మ్యాచ్లో చంపేశానని డాల్టన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. అండ్ ఆ మెమరీస్ నుంచి అసలు బయటపడలేకపోతాడు. ఈ మ్యాచ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్లే డాల్టన్ని వరల్డ్ వైడ్గా బ్యాన్ చేసేస్తారు. బెన్ రోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నాక్స్తో ఇలా అంటాడు. ఆ డాల్టన్ గాడు వెళ్ళేలా లేడు, వెళ్ళి నీ పని నువ్వు ఫినిష్ చేయమని నాక్స్ని లోపలికి పంపిస్తాడు. ఈ నాక్స్ గాడు ఒక మెంటలోడు, వీడెందుకు అవుతాడు, వచ్చి ఆ రెస్టారెంట్ అంతా నాశనం చేస్తాడు. ఇంకా వీడు ఆపేలా లేడని డాల్టనే రంగంలోకి దిగుతాడు. డాల్టన్కి నాక్స్కి దారుణమైన హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. ఇద్దరు పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటారు. నాక్స్ డాల్టన్ని రెస్టారెంట్ బయటకు విసిరేస్తాడు. అదే టైంలో అక్కడికి పోలీసులు, అంబులెన్స్ కూడా వస్తాయి. డాల్టన్కి చాలా కోపం వస్తుంది. బట్ తను మాత్రం సైలెంట్గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఒకసారి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన ఫ్రెండ్ని చంపేస్తాడు. అలా ఇంకోసారి అవ్వకూడదని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే మనోడికి బాగా భయం వేస్తుంది అనమాట. నాక్స్ వీన్నేదో చేసేస్తాడని కాదు, మనోడి వల్ల ఎవరికైనా ఏదైనా అవుతుందేమో అని వాడి భయం. డాల్టన్ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు. డాల్టన్ వెళ్ళిపోతుంటే ఫ్రాంకీ అక్కడికి వచ్చి డాల్టన్తో ఈ విధంగా చెప్తుంది. ఆ బెన్ ఆ రోడ్ హౌస్ని కబ్జా చేసి ఒక రిసార్ట్ కట్టాలని చూస్తున్నాడు. అది వాడి డ్రగ్ బిజినెస్కి పెద్ద అడ్డాగా మారుద్ది. అందుకే నేను నా ప్లేస్ని వాడికి అమ్మలేదు. సో ఎలాగైనా దాన్ని కబ్జా చేసుకోవాలని బెన్ మాఫియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా చేస్తున్నాడని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత కూడా డాల్టన్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన డాల్టన్కి తన ఫ్రెండ్ చార్లీ షాప్ కాలిపోయి ఉండడం కనిపిస్తుంది. తనతో చార్లీకి ఉన్న బాండింగ్ వల్ల బెన్ మనుషులు చార్లీని, ఆమె ఫాదర్ని బాగా కొట్టారని, చార్లీకి చాలా సీరియస్గా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుసుకుంటాడు. డాల్టన్కి బాగా కోపం వచ్చి బెన్ ప్లేస్కి వెళ్తాడు. చార్లీని అలా చేసిన వాడు కనిపించడంతో డాల్టన్ వాడిని ఒకే దెబ్బతో చంపేసి వాడి శవాన్ని తన కారులో వేసుకుంటాడు. అక్కడున్న ఇంకొకరిని ఆ బెన్ గాడు ఎక్కడున్నాడని అడుగుతాడు. వాడు డాల్టన్కి భయపడి, నన్ను మాత్రం చంపొద్దు, వాళ్ళు నాకే విషయాలు చెప్పరు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, ఏదో మాఫియా మీటింగ్కి వెళ్ళారు, ఏవో డబ్బులు తెచ్చుకోవాలంట, ఉదయం 5 గంటలకు మీటింగ్ జరుగుతుందని ఆ మీటింగ్ జరిగే ప్లేస్ అడ్రస్ చెప్తాడు. డాల్టన్ తను చంపిన బెన్ మనిషి డెడ్ బాడీని తన బోట్లో ఒక ఐస్ బాక్స్లో పెడతాడు. మీటింగ్ జరిగిన ప్లేస్లో నుండి డబ్బులు తీసుకెళ్తున్న ఆఫీసర్ని డాల్టన్ కొట్టి వాడి గన్తో చనిపోయిన బెన్ మనిషిని షూట్ చేస్తాడు. అలా ఎందుకు షూట్ చేస్తాడంటే ఈ పోలీసులు అసలు బెన్ మనుషుల్ని చంపరు, కానీ బెన్ మనిషి డెడ్ బాడీలో పోలీస్ బుల్లెట్స్ కానీ దొరికాయనుకో, పోలీసులు అసలు మావాన్ని ఎందుకు చంపారని బెన్ కాస్త కన్ఫ్యూజ్ అవుతాడని అలా చేస్తాడు. అండ్ ఆఫీసర్ని కూడా డాల్టన్ తల మీద గట్టిగా కొడతాడు. ఆ తర్వాత డబ్బు మొత్తాన్ని సీక్రెట్గా ఒక ప్లేస్లో దాచిపెడతాడు. డాల్టన్ తన బోట్లో బాంబ్ రెడీ చేస్తుండగా షరీఫ్ అక్కడికి వస్తాడు. షరీఫ్ డాల్టన్తో, నువ్వు బెన్ మనీని తీసుకెళ్లావు కదా, అవి కానీ తిరిగి ఇవ్వకపోతే ఎలీని చంపేస్తానని బెన్ ఎలీని కిడ్నాప్ చేశాడు. సో ప్లీజ్ నా కూతుర్ని కాపాడడంలో నాకు హెల్ప్ చేయి, ఆ డబ్బుని తిరిగిచ్చేయమని అంటాడు. అప్పుడు డాల్టన్, ఆ డబ్బులు నేను దాచిపెట్టాను, నేను అవి తీసుకుని బెన్ ప్లేస్కి వస్తానులే అని చెప్తాడు. కట్ చేస్తే డాల్టన్ ఒక బోట్ వేసుకుని బెన్ దగ్గరికి వెళ్తాడు. బట్ మనీ మాత్రం తీసుకెళ్లడు. బెన్తో పాటు షరీఫ్ చాలా రిలాక్స్డ్గా కూర్చుని ఉంటాడు. అప్పుడు డాల్టన్ వాళ్ళతో, నేను డబ్బు తీసుకుని రాలేదు, కూతుర్ని కిడ్నాప్ చేశా అనే భయం, బాధ షరీఫ్లో ఏమాత్రం లేవు, అండ్ ఇక్కడ ఎక్కడా కూడా నాకు ఎలీ కనిపించట్లేదని అంటాడు. అప్పుడు షరీఫ్ డాల్టన్తో, ఓరి పిచ్చోడా, నేను బెన్ బాగా క్లోజ్, వాడెందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు, నువ్వు డబ్బులు తీసుకొస్తే నిన్ను లేపేయాలనేదే మా ప్లాన్ అని అంటాడు. కానీ బెన్ మాత్రం నిజంగానే షరీఫ్ కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ విషయం తెలిసిన షరీఫ్ బెన్ని తిట్టకుండా తిడతాడు. డాల్టన్ ఎలీని కాపాడాలని తను తెచ్చిన బోట్లో ఉన్న బాంబ్ని పేల్చి ఒక డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తాడు. ఆ టైంలోనే నాక్స్ బెన్ బోట్ వైపు వస్తుంటాడు. డాల్టన్ బెన్ మనుషుల్ని కొడుతూ ఎలీని కాపాడాలని వెళ్తుంటాడు. అప్పటికే బోట్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసి ఉంటాయి. ఎలీ తను తప్పించుకోవాలని గ్లాస్ని బ్రేక్ చేస్తుంటుంది. డాల్టన్ ఎలీని రీచ్ అవుతాడు, కానీ ఒకడు గన్తో గ్లాస్ని షూట్ చేయడంతో ఆ గ్లాస్ బ్రేక్ అయ్యి వాటర్ ఫోర్స్గా వాళ్ళ మీదకి వచ్చేస్తాయి. బ్రేక్ అయిన గ్లాస్లో నుండి ఇద్దరు బయటకు వచ్చేస్తారు. డాల్టన్ బెన్ మనిషితో ఫైట్ చేస్తూ ఎలీని స్విమ్ చేస్తూ తప్పించుకోమని పంపిస్తాడు. కానీ ఆ నాక్స్ గాడు డాల్టన్ మీదకి తన బోట్తో వస్తాడు. మరోవైపు బెన్ ఎలీని కొట్టి తనతో పాటు బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తుంటాడు. డాల్టన్ ఎలాగోలా నాక్స్ బోట్లోకి ఎక్కి నాక్స్ని నీళ్ళలో పడేలా చేస్తాడు. కానీ వాడు మామూలోడు కాదుగా, బోట్కి కనెక్ట్ అయి ఉన్న ఒక తాడును పట్టుకుని బోట్ వెనకే వస్తుంటాడు. డాల్టన్ ఎలీని కాపాడాలని బెన్ వెనకే వెళ్తుంటాడు. బెన్ తన వెనక డాల్టన్ వస్తున్నాడని చూసి వీన్ని చంపేద్దామని తన బోట్తో వేగంగా డాల్టన్ బోట్ని గుద్దడానికి యూటర్న్ చేస్తాడు. 2 బోట్స్ గుద్దుకునే టైంలో డాల్టన్ బెన్ బోట్లోకి దూకుతాడు. నాకు దక్కని రోడ్ హౌస్ ఇంకెవరికి దక్కకూడదని బెన్ బోట్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోడ్ హౌస్ని గుద్దడానికి తీసుకెళ్తుంటాడు. అది గమనించిన డాల్టన్ అండ్ ఎలీ బోట్లో నుండి సముద్రంలోకి దూకేస్తారు. బెన్ బోట్ ఫాస్ట్గా వెళ్లి రోడ్ హౌస్ని ఢీకొడుతుంది. డాల్టన్ రోడ్ హౌస్లోకి వెళ్లి బెన్ కోసం వెతుకుతుండగా బెన్ ఒక చోట దాక్కుని ఒక యారోని డాల్టన్ మీదకి షూట్ చేస్తాడు. కానీ డాల్టన్ దాని నుండి తప్పించుకుని బెన్ని బాగా కొడతాడు. ఇక బెన్ని చంపేద్దాం అని అనుకునే టైంలో నాక్స్ గార్డ్ కార్తో అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చి డాల్టన్ని గుద్దేస్తాడు. అప్పటికే డాల్టన్కి చాలా దెబ్బలు తగిలుంటాయి. పైగా ఇప్పుడు నాక్స్ కార్తో కూడా గుద్దేసి ఉంటాడు. అయినా కూడా డాల్టన్ నాక్స్తో ఈక్వల్గా ఫైట్ చేస్తాడు.
ఇద్దరు రక్తాలు కారేలాగా కొట్టుకుంటారు. ఈ నాక్స్ గాడు మాత్రం అసలు ఆగితే కదా, వాడసలు ఆగడు. డాల్టన్ని పిచ్చి పిచ్చిగా కొడతాడు. పదునుగా ఉండే చెక్క ముక్కను తీసుకుని డాల్టన్ బాడీలోకి దించుతాడు. ఆ టైంలో బెన్ అక్కడికి వచ్చి వాడిని ఫినిష్ చేసేయని అంటాడు. కానీ నాక్స్ మాత్రం అసలు నీ వల్లేరా ఇదంతా జరిగిందని బెన్ని మెడవిరిచి చంపేస్తాడు. డాల్టన్ చాలా దెబ్బలతో చాలా వీక్గా కింద పడిపోయి ఉంటాడు. అయినా కూడా పైకి లేచి అసలు గివప్ ఇవ్వకుండా చెక్క మొక్కల్ని నాక్స్ బాడీలోకి చాలా చోట్ల వేగంగా దించుతాడు. డాల్టన్ నాక్స్ని బాగా డ్యామేజ్ చేయడంతో నాక్స్ అన్కాన్షియస్గా పడిపోతాడు. షెరీఫ్ అక్కడికి వచ్చి ఈ కేసెస్ అన్నీ నీ మీదకి రాకుండా చూస్తాను, నువ్వు ఈ సిటీ నుండి వెళ్ళిపోమని డాల్టన్తో చెప్తాడు. ఎలీకి కూడా అదే మంచిదనిపించి డాల్టన్ని వెళ్ళిపోమని అంటుంది. ఇక డాల్టన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలని డాల్టన్ బస్టాండ్కి వచ్చిన తర్వాత అక్కడ చార్లీ కనిపిస్తుంది. డాల్టన్ వెళ్ళిపోతుంటే చార్లీ డాల్టన్ని తమతోనే ఉండొచ్చు కానీ అంటుంది. కానీ డాల్టన్ మాత్రం నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. డాల్టన్ బెన్ డబ్బుల్ని కొట్టేస్తాడు కదా, వాటిని చార్లీ షాప్లో పెడతాడు. వాళ్ళ లైఫ్కి ఆ మనీ యూజ్ అవ్వాలని అలా చేస్తాడు. ఆ డబ్బులున్న బాక్స్ని చూసిన చార్లీ ఫాదర్ డాల్టన్ని పిలిచేలోపే డాల్టన్ బస్ ఎక్కి వెళ్ళిపోతాడు. అండ్ ఫ్రాంకీ అండ్ తన స్టాఫ్ నాశనమైన రోడ్ హౌస్ని మళ్ళీ క్లీన్ చేసే పనిలో పడతారు. అండ్ మూవీ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఒక సీన్ చూపిస్తారు. ఈ నాక్స్ని హాస్పిటల్లో ట్రీట్ చేస్తుంటే వాడు మాత్రం హాస్పిటల్ స్టాఫ్ అందరినీ కొట్టి అలా ఒక స్వాగ్తో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపించి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.